సార్ 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 ఒరేయ్ పొరపాటు జరిగిపోయిందిరా సార్ 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 ఎంత పని చేశావురా? అయ్యయ్యో చంపేశారా? లేదు రంగన్న, నేను చంపలేదు. నేను కొట్టిన చచ్చిపోలేదు రంగన్న. మీరు కాపీ కొట్టిన విషయం అందరికీ తెలుసు, వీడు పట్టుకున్న విషయం అది అందరికీ తెలుసు. ఆకసితోనే మీరు కొట్టి చంపేశారు నో అని అందరూ అనుకుంటారు. మీ బాబులు పలుకుబడి ఇక్కడ వర్కౌట్ అవ్వదు రోయ్. డోంట్ వరీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ రంగన్న. ఈ హత్యా నేరం నా మీద పడొచ్చు, ఎందుకైనా మంచిది. సోమవారానికి 1,00,000 రూపాయలు అరేంజ్ చేయగలరా? చెయ్యగలరా ఏమిటి? చేస్తారు. 1,00,000 రూపాయల? లేకపోతే లైఫ్ పడిపోద్దిగా. ఎంత ఆస్తుండే లాభం? అవసరానికి 1,00,000 రూపాయలు కూడా పుట్టించలేకపోతున్నాను. ఛీ, వేస్ట్ నా బతుకు. చిన్న డబ్బు దొరక్క ఏం చేయాలో తెలియక నిరాశగా కూర్చున్న మాకు ఒంటి నిండా నగలతో ఉన్న అమ్మాయి కనిపించింది. చేస్తున్న తప్పని తెలిసిన అవసరం కొద్దీ మొగుండి కట్టేసి మేము నగలు దొంగిలించాం. నగలన్నీ తీసుకున్నాక నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళిద్దరే అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేశారు. పుట్టావు కదరా. సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. ఇదిగో లాయరు, కేసు మధ్యలో వదిలేసావంటే మా కొంప మునిగిపోతాయా? డెఫినెట్ గా మునిగిపోతుంది. మాతో పెట్టుకున్నావంటే పేడ మీద కాలేసినట్టే. ఆ రేపు కేసులో మిస్టరీగా ఉన్న మూడోవాడెవడో తెలుసా? తెలుసు. మా బిడ్డలకి శిక్ష పడిందంటే నీ కొడుకు కూడా శిక్ష పడుద్ది. కాలేయకుండానే పేడ మోకాన పడుద్ది. అందుకే వాడిని అప్రూవర్ గా మార్చి కోర్టులో సాక్ష్యం చెప్పించబోతున్నాను. చక్రవర్తి, ఇదిగో నొప్పి తగలినంత వరకే మేం ప్రజానాయకులం. నొప్పి తగిలిందంటే రాజకీయ నాయకులు అయిపోతాం. మరి ఐ డోంట్ కేర్. ఓకే, మా ఏంట్రా ఎక్కడికో బారిపోయిన నీ పెళ్ళాన్ని మళ్ళీ తెచ్చి పెట్టుకున్నావంటగా? సరిగానే మాతో తిరుగుతుంటాడు ఆ లాయరు. ఆ రివర్స్ అయిపోయాడు రా. వాళ్ళ అబ్బాయిని ఎప్రూవర్గా మార్పించి మాకు సెట్ చేయిస్తాడంట. అందుకే రేపు కోర్టులో మీ ఆవిడతో మొదటిసారిగా చెయ్యేసింది వాళ్ళ అబ్బాయి అని చెప్పించు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇదిగో మీ అమ్మ అడిగిందంటే 5ో 10ో పారేద్దాంలే. 5ో 10ో పారేస్తారా? ఏ చాలదా? చాలదా అని అడుగుతారేంటండి? అసలు మీరు కాదు ఎక్కువ ఇచ్చి అలవాటు చేసిన దానికి. ఏంట్రదే? మీరిచ్చిన డబ్బు ఆ లాయర్ కొడుకు అప్రూవర్ గా మారడం కాదురా, అంతకంటే విలువైన ప్రత్యక్ష సాక్షిని నేను. రేపు కోర్టులో నేనే స్వయంగా సాక్ష్యం చెప్పి మీ ఇద్దరు కొడుకులకి శిక్ష పడేలా చేస్తాను. ఏంటి చెల్లె, నేనేదో నీకు సాయం చేద్దారని వస్తుంటే మీ మాంగారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అయ్యి బాబాయ్, నన్ను కానీ చూసాడంటే నాకు కాళ్ళు కూడా ఎత్తాడు. అటకెక్కుతా. అయ్యి బాబాయ్, మీ లోపలికి వచ్చారేమిటి? ఈ రోజు ఎవడంటే వచ్చినా భయం లేదు. వద్దండి, వద్దు. తాడో పేడో తేల్చేస్తాను. మీ బాబాయ్ గారు వచ్చారు. అయితే అటుకెక్కు. వద్దండి, వద్దు. ఈ మంచికి దూరండి. త్వరగా. ఏమిటమ్మా నీ బతుకిలా అయిపోయింది? దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ పైవాడు. బతుకున్న నాళ్ళు నిన్ను సుఖపెట్టలేదు, ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు వాడు. వాడు బాగుపడ్డు, వాడు నా కంట పడాలి. ఏందయ్యా బొంగు? ఇందాక నుంచి చూస్తున్నాను వాడు వాడు అని పైకి చూపిస్తానండి. ఈ కింద ఉన్నాడు నీ అమ్మ మొగుడా? రారా బయటికి. దీనికి అంతటికే కారణం ఈడు. నువ్వు బతికే ఉన్నావా? అవునా? అమ్మో, ఈ విషయం ఊరంతా తెలిసిపోతే? తెలిసిందిలే. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. కూలి పని చేతేనే సరే నిన్ను పోతించుకుంటాను. పరాయాలతో మనకొద్దు. నాకు పొద్దుచ్చిందండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదల్లో. హలో లాయరు, పెద్ద న్యాయమూర్తిలా మాట్లాడావు. నీకు విషయం తెలుసా? నీ ఫ్యామిలీ నిన్ను మోసం చేస్తున్నారు. ఈ విషయం 10 మంది తెలిసిందనుకో, అందరూ నీ మొఖాన అని ఉమ్మేస్తారు. దేనికి? పడిపోతావేమో, పక్క సిద్ధంగా చేసుకో. డాక్టర్ ఫోన్ చేసి తాగడానికి మంచినీళ్ళు కూడా రెడీగా పెట్టుకో. లాయర్ బాబు చెప్పేస్తున్నాడు రే. నీ పెళ్లికి ముందే మీ ఆవిడ ఓ బిడ్డనికి అందిరా. సాకు సాకు. మీకు ఎంతవరకు తెలుసో చూద్దామని వెయిట్ చేస్తున్నాను రా. ఒరే ఫూల్, పెళ్లికి ముందే నా భార్య చెప్పింది. ఆ బిడ్డ ఇప్పుడు నా కూతురు ఎవరో తెలుసా? అనుక్షణం మీ గుండెల్లో దడ పుట్టించి మీకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఆ ఇన్స్పెక్టర్ అశ్విని. ఏమిటి? మనకి సాకు. ఆ బిడ్డ ఇన్స్పెక్టర్ అశ్విని అంట. ఇది ఆయన సాకు. ఇంతకంటే షాకింగ్ వార్త ఇప్పుడు నేను చెప్తాను. పడిపోతారేమో, పక్కలు సిద్ధం చేసుకోండి. డాక్టర్కి కబురు పెట్టి మంచినీళ్లు పక్కన పెట్టుకోండి. జ్యోతి కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నేను వాదించబోతున్నాను. మేము జడ్జి గారితో మాట్లాడొస్తాం, మీరు ఉండండి. కేసు క్లోజ్ అయ్యి జడ్జిమెంట్ చెప్పే టైంలో మళ్ళీ కొత్త సాక్షి అంటారేమిటి? యువరానా, ఈ కేసులో 3వ ముద్దాయి దొరికాడు. అతను అప్రూవర్ గా మారాడు కాబట్టి మీరు మళ్ళీ ఈ కేసు ఓపెన్ చేయాలి ప్లీజ్. ఏమండి, మీ ఇద్దరిని జడ్జి గారు రమ్మంటున్నారు. ఓకే, బట్ ఇంకా ఈ కేసు ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు. కోర్టు స్టార్ట్ అయ్యే లోపల సాక్షులందరినీ అసెంబ్ల్ చేయండి. థ్యాంక్ యూ యువరానా. వాసు రవీంద్ర ఎక్కడ? జడ్జి గారు పిలిచారని ఎవరు వచ్చి తీసుకెళ్లారు? ఏమిటి, జడ్జి గారు పిలిచారా? వాట్ నాన్సెన్స్. ఎవరు వచ్చి జడ్జి గారు పిలిచారంటే పంపించేస్తావా? ఛ! నాకేం తెలుసండి. మీరే కదా తీసుకెళ్ళండి. చెప్పరా, వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు? చెప్పు. అమృతరావు గారి మనుషులు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. డోంట్ వరీ, వాళ్ళు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. లేట్ అయితే జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి. మేడం, మీ మోటార్ సైకిల్ తీసుకొచ్చాను. ఆ జీప్ని ఎవరిని ముట్టుకోద్దని చెప్పు. చక్రవర్తి గారు, ఈ కేసు తాలూకు ప్రధాన సాక్షులను ప్రవేశపెట్టండి. ఐ ప్లీడ్ యువర్ ఆనర్, గివ్ మీ సమ్ మోర్ టైం ప్లీజ్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. జడ్జి గారు కోర్టుకు వచ్చాక కేసు ఓపెన్ అయ్యాక కూడా వాయిదా అడగటం అర్థం లేని పని. నా క్లయింట్ ను అవమానించినట్టే. ఈ కేసులో ప్రధాన సాక్షులిద్దరూ మిస్సింగ్. అసలు ఈ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాసి నా క్లయింట్ అన్యాయంగా ప్రాసిక్యూట్ చేసిన ఇన్స్పెక్టర్ అశ్విని మిస్సింగ్. నిన్నటిదాకా బాలిరెడ్డి అమృతరావులకు పర్సనల్ లాయర్ గా చేసిన చక్రవర్తి గారు ఒక్కసారి ఆ ప్రజానాయకులిద్దరిని ప్రజాద్రోహులుగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ అశ్విని స్పెషల్ ప్రాసిక్యూటర్ చక్రవర్తి గారి కూతురు గనుక. ఇంకో 20 సెకండ్లలో బాంబు పేలుతుంది. అశ్విని మాడి మసైపోతుంది.
నేరాన్ని నిరూపించే ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు కొట్టివేయడమైనది. బాలరెడ్డి అమృతరావులపై ఇన్స్పెక్టర్ అశ్విని ఈ కేసు దురుద్దేశంతో పెట్టిందని కోర్టు నమ్ముతోంది. కాబట్టి ఇన్స్పెక్టర్ అశ్వినిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది. కోర్టు డిస్మిస్డ్. సాక్షులు తీసుకొచ్చాను యోరానా. కేసు క్లోజ్ అయింది. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయడమే కదా మీ డ్యూటీ. ఐఎమ్ సారీ, కావాలంటే పైకోర్టుకెళ్ళండి. మీరే న్యాయం చేయనప్పుడు పై కోర్టుకు వెళ్ళి మాత్రం ఏ లాభం? ఇన్స్పెక్టర్ అశ్విని, ఇంకొక మాట మాట్లాడావంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నీ సిన్సియారిటీని చూసి అభినందించాలో, ఆ సిన్సియారిటీకి ఫలితం లేకుండా పోయినందుకు సానుభూతి చూపాలో అర్థం కావటం లేదు. ఐ పిటీ యు అశ్విని. నా మీద ఎందుకు సార్ సానుభూతి? నా డ్యూటీని నేను చేశాను. న్యాయస్థానమే తన డ్యూటీ తను చేయలేకపోయింది. నేరస్తులు ఈ కోర్టులో తప్పించుకున్నా పై కోర్టులో తప్పించుకోలేరు. అశ్విని, వాట్ సార్? మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డరా? థ్యాంక్ యూ సార్. నన్ను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ చట్టాన్ని మాత్రం ఇట్లాంటి పుండాకూరు రాజకీయ నాయకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. చూడమ్మా, నాతో పెట్టుకోవద్దని చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఎవరికి ఎలా రాసి పెట్టుందో. ఇంకేముంది సార్, గవర్నమెంట్ మీరే, పోలీసు మీరే. రండి సార్, మన జీపులోనే వెళదాం. పదా. నేనేదో జోకు చెప్పినట్టుగా నవ్వుకో. ఏయ్, 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 ఆగ్రా. మాకు నాన్న చెప్తాడు రా. ఆగ్రా. ఏంటోరా, అమృతరావు పోయినందుకు ఓ పక్క నుంచి బాధగా ఉంది. ఎక్స్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అవుతున్నందుకు ఇంకో పక్క నుంచి ఆనందం తన్నుకొచ్చేస్తుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఏంట్రా గుండు, పోలీస్ డ్రెస్ చేసేవేంటి? దీపావళి పిస్తోలు అనుకుంటా. ఇంటికి వెళ్ళి ఆడుకున్నాను పో. కాపాడు కాపాడు. సారీ, నేను ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నా. ప్రజలు వేరు, పోలీసులు వేరు కాదు. ఈ ఊరు ప్రజల్ని పోలీసులుగా తీర్చిదిద్దానన్న తృప్తితో వెళ్తుంది ఇన్స్పెక్టర్ అశ్విన్.